సార్ మీరు త్వరగా బయలుదేరి రండి. నేను అమర్ సార్‌తో వెళ్తున్నాను అని కొడైకెనాల్ ఇన్స్‌పెక్టర్ చెప్పడంతో అలాగేనని రాథోడ్ ఫోన్ పెట్టేసి తల పట్టుకొని ఏడుస్తూ అయ్యో! ఈ విషయం మిస్ అమ్మకి ఎలా చెప్పాలని చాలా బాధపడుతూ ఉంటాడు. లోపలికి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు అమర్ అంబులెన్స్‌ని ఫాలో అవుతున్న మనోహరి అమర్ ప్రాణాలతో ఉండకూడదు. కళ్ళు తెరిచాడంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. అరుంధతి చనిపోయిన రోజే అమర్ కూడా చచ్చిపోవాలి అని మనోహరి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. బాగి దేవుడి గదిలో దీపం పెడుతూ ఉంటే రాథోడ్ పరుగులు పెడుతూ వచ్చి ఆగిపోతాడు. అయ్యో! ఈ విషయం మిస్సమ్మకి ఎలా చెప్పాలని అనుకుంటూ అలాగే బాగి వైపు చూస్తూ ఉంటే రాథోడ్ ఏమైంది అని బాగి అడుగుతూ ఉంటుంది. అది మిస్సమ్మ మిస్సమ్మ అని రాథోడ్ నసుగుతూ ఉంటాడు. ఏమైందో చెప్పు రాథోడ్ అని బాగి అడగటంతో అది ప్రమాదం జరిగింది మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. ప్రమాదమా? ఎవరికి? పిల్లలకా? చెప్పు రాథోడ్ అని బాగి కంగారు పడుతూ ఉంటుంది. కాదు మిస్సమ్మ అని రాథోడ్ అనడంతో ఏంటి పిల్లలకి కాదా మరి ఇంకెవరికి చెప్పు రాథోడ్ చెప్పు ఆయనకా అని బాగి అడగటంతో అవును మిస్సమ్మ సార్కే కొడైకెనాల్లో యాక్సిడెంట్ అయిందంట అని రాథోడ్ చెప్పగానే దేవుడి దగ్గర దీపాలు కూడా ఆరిపోతాయి. ఆరు ఫోటో దగ్గర ఉన్న పువ్వులు అన్నీ కూడా గాలికి కొట్టుకులాడుతూ ఉంటాయి. దాంతో బాగి మరింత కంగారు పడుతూ ఉంటే అప్పుడే చెంబా కూడా అక్కడికి వచ్చి మొత్తం వింటూ ఉంటుంది. బాగి ఒక్కసారిగా గుండె పట్టుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఏమంటున్నావు రాథోడ్ ఆయనకి ప్రమాదం జరగటం ఏంటి నిజమా చెప్పు నీకెవరు చెప్పారని బాగి అడుగుతూ ఉంటే ఏదో వెహికల్ గుద్ది సార్ లోయలో పడిపోయాడంట యాక్సిడెంట్ అయిందంట కొడైకెనాల్ ఇన్స్పెక్టర్ ఇందాకే కాల్ చేసి చెప్పారు మిస్సమ్మ అని రాథోడ్ చెప్తాడు. సార్ లోయలో పడిపోవటంతో గాయాలయ్యాయంట మిస్సమ్మ అని రాథోడ్ చెప్పటంతో ఇదంతా మనోహరి పనే అయి ఉంటుంది. ఆ మనోహరి కూడా కొడైకెనాల్ వెళ్ళింది కదా సార్ కూడా కొడైకెనాల్ వెళ్ళారు అని చెంబ అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి ఏడుస్తూ దేవుడి దగ్గర కూర్చొని ఏంటి దేవుడా ఇలా చేశావు అక్క చనిపోయిన రోజునే ఆయన కొడైకెనాల్ వెళ్ళారు అక్క చనిపోయిన చోటే ఆయనకి ఇలా ప్రమాదం జరగటం ఏంటి అని బాగి ఏడుస్తూ ఉంటే ఏడవకు మిస్సమ్మ సార్కి చిన్న చిన్న గాయాలే అయ్యాయంట సార్ బాగానే ఉన్నారంట మనం వెంటనే హాస్పిటల్‌కి బయలుదేరి వెళ్ళాలి. రా మిస్సమ్మ అని రాథోడ్ చెప్తాడు. ఎందుకిలా అయింది రాథోడ్? ఆయనకి ఏమైనా అయితే అని బాగి ఏడుస్తూ ఉంటే, సార్‌కి ఏమీ కాదు మిస్సమ్మ నేను ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను. రా వెళ్దాం అని రాథోడ్ అంటాడు. యాదమ్మ ఇలా రా అని రాథోడ్ పిలవగానే ఆ! సార్ చెప్పండి సార్ అంటూ చెంబ అక్కడికి వస్తుంది. నేను మిస్సమ్మ వెళ్తున్నాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత జాగ్రత్తగా చూసుకో. పిల్లలకి ఈ విషయాలేవి చెప్పకు. మేము సార్‌ని తీసుకొని వచ్చేస్తామని రాథోడ్ చెప్తాడు. ఖచ్చితంగా ఇది మనోహరి పనే అయి ఉంటుంది. సార్‌కి ఎలా ఉందో ఏంటో అని చెంబ అనుకుంటూ ఉంటుంది. అమర్‌ని హాస్పిటల్‌కి తీసుకొచ్చి డాక్టర్, డాక్టర్ అని డ్రైవర్ కేకలు పెడుతూ ఉంటే మనోహరి ఇదంతా చాటుగా చూస్తూ ఉంటుంది. గుప్తా గారు, నారదుడు హాస్పిటల్‌లో ఉండి మొత్తం గమనించుకుంటూ ఉంటారు. ఈ దుష్ట బాలిక ఇక్కడికి కూడా వచ్చింది. అసలు ఈ బాలికను చూస్తుంటే నాకు చాలా కోపం వచ్చుచున్నది. ఈ బాలికకి ఉన్న నేను ఎలాంటి శిక్షలు వేస్తానంటే అని గుప్తా గారు చెప్తూ ఉంటే పాపిని పాపిలాగే చూడాలి గుప్తా. నువ్వేమిటి మరీ కోప్పడుచున్నావు? నువ్వు ఎలా ప్రవర్తించాలో మీ ప్రభువులకి నీకు బాగా తెలుసు కదా అని నారదుడు చెప్తూ ఉంటాడు. కానీ ఈ బాలిక చాలా దుర్మార్గురాలు అని గుప్తా గారు చాలా బాధపడుతూ బాగి బాలిక పసుపు కుంకాలని దూరం చేయాలని చూచుచున్నది. ఆరు బాలిక ప్రాణాలు కూడా తీసింది అని గుప్తా గారు చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి ఏమైంది అని డాక్టర్ వచ్చి అడగటంతో మా సార్‌కి యాక్సిడెంట్ అయింది. త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని డ్రైవర్ అంటాడు. ముందు పేషెంట్‌ని లోపలికి తీసుకువెళ్ళండి అని చెప్పిన డాక్టర్ మీరెవరు అని డ్రైవర్‌ని ప్రశ్నిస్తూ ఉంటే, మా సార్ ఆర్మీ ఆఫీసర్. నేను ఆయన డ్రైవర్‌ని. రిలేటివ్స్‌కి కూడా ఇన్ఫార్మ్ చేశాము. కాసేపట్లో వస్తారు. పోలీసులకు కూడా మొత్తం ఇన్ఫార్మ్ చేశాము. మీరు ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మా సార్‌ని బ్రతికించండి అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు. అంటే అమర్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడనమాట. ఉండకూడదు అమర్ ప్రాణాలు పోవాలి అని మనోహరి అనుకుంటూ ఉంటే అప్పుడే చెంబా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ! చెప్పు చెంబా అని మనోహరి అంటే అదేంటి అమరేంద్ర సార్‌కి యాక్సిడెంట్ అయిందంట అని చెంబా అడగటంతో ఓహో! అప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ మీ వరకు వచ్చిందా అని మనోహరి అంటుంది. ఏంటి నువ్వే యాక్సిడెంట్ చేశావా? నాకు అదే డౌట్‌గా ఉంది అని చెంబా అంటే అందులో డౌట్ ఎందుకు నేనే యాక్సిడెంట్ చేశాను. అమర్ ప్రాణాలతో ఉండకూడదు చచ్చిపోవాలి అని మనోహరి చెప్తుంది. అదేంటి మనోహరి నువ్వు అమర్‌ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు. పెళ్లి చేసుకొని జీవితాన్ని కూడా పంచుకోవాలనుకున్నావు. అలాంటిది ఆయన ప్రాణాల్ని నీ చేతులతో ఎలా తీశావు? ఎలా యాక్సిడెంట్ చేశావు? అని చెంబా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. చూడు నా వరకు వస్తే నేను అస్సలు ఎవరిని కూడా వదిలిపెట్టను. అమర్‌కి నా గురించి నిజం తెలిసిపోయింది. అమర్ నన్ను ద్వేషిస్తే నేను చూడలేను.
ఆరుని నేనే చంపానని అమర్‌కి నిజం తెలిసిపోయింది. మరి అమర్ నన్ను ద్వేషిస్తూ ఉంటాడు. నేనెలా తట్టుకోగలను? నేను అమర్‌ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. కానీ నా చేతులతోనే ఇలా చేయాలని వస్తుందన్న రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నాకు కూడా చాలా బాధగా ఉంది అని మనోహరి అంటే, అదేంటి మనోహరి, మరి అమర్‌కి నిజం తెలిసిపోతే నువ్వు దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని చెంబ అంటుంది. అలా దూరంగా వెళ్ళిపోయి నేను ఉండలేను చెంబ. అందుకే అమర్‌ని చంపేశాను. నేను ప్రాణాలతో ఉండాలంటే అమర్ ఉండకూడదు. ఇప్పుడు నేను అమర్ జ్ఞాపకాలతో బ్రతుకుతాను అని మనోహరి చెప్తుంటే, ఇదేం ప్రేమ, రాక్షస ప్రేమ అని చెంబ అనుకుంటూ ఉంటుంది. నువ్వు చిన్న దుర్మార్గురాలివి కాదే! నీకు ఇంతకంటే పెద్ద శిక్ష పడుతుంది. చూస్తూ ఉండు అని చెంబ అనుకుంటూ ఉంటుంది. బాగీ, రాథోడ్ ఇక్కడి నుంచి బయలుదేరారు అని చెంబ చెప్తుంది. బాగీ పసుపు కుంకాలతో ఇంటికి రాకూడదు. బాగీ ఇక్కడికి వస్తే అమర్‌ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఈగ కూడా వాలనివ్వదు. కాబట్టి అమర్ కొన ప్రాణాల్ని నేను తీసేస్తాను. అమర్ డెడ్ బాడీని మాత్రమే హైదరాబాద్ వచ్చేలా చేస్తాను అని మనోహరి చెప్తే, వద్దు మనోహరి, అలాంటి పని చేయకు అని చెంబ అంటే, నాకు దక్కని అమర్ ఇంకెవరికీ దక్కటానికి వీల్లేదు. నేను అన్నీ డిసైడ్ అయిపోయాను అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. ఛ! ఇది కట్టుకున్న వాడిని కన్న బిడ్డనే వదిలేసింది. ఇక ప్రేమించిన వాడు దీనికి ఒక లెక్కనా? ఇలాంటి దాన్ని నేను ఎక్కడా చూడలేదు అని చెంబ అనుకుంటూ ఉంటుంది. డాక్టర్ అమర్‌కి ట్రీట్మెంట్ చేసి బయటికి రాగానే, డాక్టర్, అమర్ గారికి ఎలా ఉంది అని పోలీసులు అడుగుతూ ఉంటారు. అయ్యో! పోలీసులు కూడా వచ్చేసారే, వీళ్ళని దాటుకొని అమర్ కొన ఊపిరిని ఎలా తీసేది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఆయనకి ఏమీ కాలేదు కదా అని ఇన్స్‌పెక్టర్ అడుగుతూ ఉంటే, లేదు, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోంది. చాలా బలమైన గాయాలు తగిలాయి. తలకు కూడా చాలా బలమైన గాయం తగిలింది. వెంటనే సర్జరీ చేయాలి. సర్జరీ చేసినా మేము ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే ఆపగలం, కానీ ఆయన ప్రాణాలతో తిరిగి వస్తారన్న గ్యారంటీ అయితే ఇవ్వలేము. 90% అయితే గ్యారంటీ ఇవ్వలేము అని డాక్టర్ చేతులెత్తేస్తాడు. అది కాదు, ఆయన పెద్ద ఆర్మీ ఆఫీసర్. ఆయనకి ఏమీ కాకూడదు. మీరు ముందు ట్రీట్మెంట్ బాగా చేయండి అని పోలీసులు చెప్తుంటే, వి విల్ ట్రై అవర్ బెస్ట్. మేమైతే తప్పకుండా బ్రతికించాలనే చూస్తాం కదా! కానీ మా చేతుల్లో ఏమీ లేదు. అన్ని గాయాలయ్యాయి అని డాక్టర్ చెప్పటంతో, అయ్యో అని ఇన్స్‌పెక్టర్ చాలా బాధపడుతూ ఉంటారు. యాక్సిడెంట్ చేసిన వెహికల్ నంబర్ మేము నోట్ చేసుకున్నాము. ఆ వెహికల్ ఎవరిదన్నది తెలిస్తే వాళ్ళని కూడా పట్టుకుంటాము. అప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాము. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేస్తున్నారని చెప్పటంతో, అయ్యో! ఇలా పోలీసులు వెతుకుతున్నారన్న ఆలోచన నేను మర్చిపోయి నేను నా కార్‌ని బయటే పార్క్ చేశాను. వీళ్ళకి దొరికితే ఇంకేమైనా ఉందా? నేను జీవితాంతం జైల్‌లో ఉండవలసి వస్తుంది. ఇంత చేసింది జైల్‌లో ఉండటానికా? అలా జరగకూడదు. అయినా ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాడంట. ఆపరేషన్ చేసినా బ్రతకడని డాక్టర్లు చెప్తున్నారు. నా చేతికి మట్టంటకుండా అమర్ చచ్చిపోతాడు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. పోలీసులు బయటికి రాకముందే మనోహరి కార్‌ని ఒక పక్కగా పెట్టేస్తుంది. ఇక్కడ ఉండటమే చాలా సేఫ్. బాగీ వాళ్ళు రాగానే అమర్ చనిపోయాడన్న న్యూస్ తెలియగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కార్‌లో కూర్చొని అనుకుంటూ ఉంటుంది. స్కూల్ అయిపోగానే నలుగురు పిల్లలు కూడా రాథోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పాటికి వచ్చేయాలి కదా, ఇంకా రాలేదేంటి, ఫోన్ చేద్దామా అని అనుకుంటూ ఉంటే, అప్పుడే ఎందుకు, కాసేపు వెయిట్ చేద్దాము, అప్పటికి రాకపోతే అప్పుడు ఫోన్ చేద్దాము అని బుజ్జమ్మ అంటుంది. అవును, నువ్వు చెప్పింది కరెక్టే బుజ్జమ్మ, అన్నిటికీ తొందరపడకూడదు. మా అమ్మ కూడా ఇలాగే చెప్తూ ఉంటుంది. నువ్వు అచ్చం మా అమ్మలాగే మాట్లాడవని అంజు, ఆనంద్, ఆకాష్ చెప్తూ ఉంటారు. ఇక రానున్న ఎపిసోడ్‌లో బాగీ ఏడుస్తూ అమర్ దగ్గరికి వెళ్ళి చూసుకొని అమర్ బ్రతకాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది.